మా అత్తయ్యని పంజాబ్కి అయితే మాతో పాటు ఎందుకు తీసుకురాలేదండి. మేము ముందుగా ఎక్కడికి వెళ్ళినా తన్ని అడుగుతామండి. సో తను చెప్తుంది, ఇంకా నేను కొంచెం బిజీలో ఉంటాను కదా, అక్కడికి ఇక్కడ వెళ్ళాలి, ఒక్కదాన్నే ఉంటాను ఇంట్లో, సో ఇంత పెద్ద ఇంట్లో ఒక్కదాన్ని ఉంటాను కాబట్టి ఎక్కడికి కూడా వెళ్ళడానికి అవ్వదు. అలానే ఇంకా తను పెన్షన్ కూడా తీసుకుంటుంది కాబట్టి అదొక రీజన్ అండి. సో తనైతే రాదనమాట. అండ్ ఇదనమాట మేము ఇంకా తీసుకురావడానికి. అండ్ మేము కంపల్సరీ అండి పంజాబ్కి అయితే తనని తీసుకొని వస్తాం. ఇక్కడ చాలా మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయంట. సో అమృత్సర్ అనమాట, గోల్డెన్ టెంపుల్ అండ్ బాగా బార్డర్, చాలా ఇలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా తనని కూడా చూపించాలి కదండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ అడగొచ్చు ఎందుకు తీసుకురావట్లేదని. ఇదేనమాట రీజన్. అండ్ మేము ఇక్కడ టమాటా పచ్చడి మేము వెళ్తున్నాం అనేసి మా కోసం అయితే చేసి పెట్టింది అనమాట. సో టమాటాలన్నీ చక్కగా కడేసుకొని ఉప్పు వేసేసి పసుపు కూడా వేసేసి 2 రోజులైతే అలా మగ్గనివ్వాలన్నమాట. అందులో ఇంకా చింతపండు కూడా వేసేసి మగ్గనిచ్చింది. తర్వాత అదంతా మిక్సీ పెట్టేసుకొని ఎండకైతే ఆరనివ్వాలండి. 2 రోజులు మంచిగా ఆరిన తర్వాత పోపు క్లిప్ అనేది నాకు చెప్పకుండా తనైతే పెట్టేసింది అనమాట. అందుకే ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. సో మీకు కావాలనుకుంటే యూట్యూబ్ లో కూడా టమాటా పచ్చడి పోపు అనేది ఉంటుంది. సో ఇలా కూడా సింపుల్ గా చేసుకో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.